హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వీడియోస్. ఈరోజు వీడియో అయితే ఆది బ్లౌజ్ కొలతతో బ్లౌజ్ కటింగ్ చేసే విధానం అయితే చూద్దాం. క్రాస్ కటింగ్ మరి సింగిల్ బ్లౌజ్ అన్నమాట. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బ్లౌజ్ పీస్ని రివర్స్గా వేసుకోవాలి. మార్కింగ్ కనపడకుండా రివర్స్ అయితే లోపలికి పోతుంది. ఇప్పుడు అంచులు కలిసేలా ఒక ఫోల్డింగ్ అయితే చేశాను. ఫోల్డింగ్ మన వైపు ఉంటూ ఓపెన్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. కింద అంచులు కలిసాయి అన్నమాట. ఇప్పుడు మార్కింగ్ చేసే విధానం అయితే చూద్దాం. ఇక్కడ మనము సింగిల్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచుకి బెన్ పట్టి దీంట్లోనే వస్తుంది. మనము సపరేట్గా అంటించుకునే పని ఉండదు. ఇలా మార్క్ చేసుకున్నామంటే 1 ఇంచుకి ఒక లైన్ అయితే వేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం పైన మార్క్ అయితే చేసుకోవాలి. తర్వాత టేప్ పెట్టి కొలత తీసుకొని అదే మార్కు ఇటు సైడ్ వచ్చేలా మార్క్ అయితే చేసుకొని డ్రా అయితే చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్, వేస్ట్ లూజ్ అయితే చూసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకొని 4 ఫోల్డింగ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ బ్యాక్ టక్స్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు మన ఇష్టము, 1.5 పెట్టుకోవచ్చు, 2 ఇంచులు అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఇంచులు అయితే పెడుతున్నాను. తర్వాత బ్యాక్ టక్స్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా 4 ఇంచులకి పొడవు బట్టి, బ్లౌజ్ పొడవు బట్టి 4 ఇంచెస్, 3.5, 3 ఇంచెస్ వచ్చేలా మార్క్ అయితే చేసుకోవాలి. దీనికి వచ్చేసి నేను 3 ఇంచెస్ బ్యాక్ డాట్స్ అయితే పెట్టాను. తర్వాత బ్లౌజు చంక దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. చంక ఎంత ఉందనేది తర్వాత ఒకసారి చూసుకోవాలి. నార్మల్గా అందరికీ 6 ఇంచ్ డౌన్ అయితే సరిపోతుంది. చంక డౌను ఇక్కడ కానీ 6 ఇంచ్కి అయితే వచ్చింది. మనం ఇలా మార్క్ చేసుకోవచ్చు. తర్వాత మనము చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్ని ఇలా బ్యాక్ పార్ట్ నీట్గా సర్దుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. ముడతలు లేకుండా చూసుకోవాలి. కరెక్ట్గా కొలత అయితే చూసుకోవాలి. ఇది వచ్చేసి 20 అయితే వచ్చిందనమాట. ఇది 40 ఇంచులు చెస్ట్ లూజ్ అనమాట. ఈ 40 ఇంచులని 4th ఫోల్డింగ్ అంటే భాగాలుగా చేసుకుంటే 10 ఇంచులు చెస్ట్ లూజు వస్తుంది. 10 ఇంచులు చెస్ట్ లూజ్ అయితే పెట్టుకొని తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అయితే పెట్టుకోవాలి. కింద 2 ఇంచులు ఖర్చు పెట్టుకుంటే పైన కానీ 2 ఇంచుల ఖర్చును పెట్టుకొని డ్రా అయితే చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ లూజ్ వచ్చింది, చెస్ట్ లూజ్ వచ్చింది, నెక్, షోల్డర్ అయితే మార్క్ చేసుకోవాలి. నెక్, షోల్డర్ కోసం అయితే ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా పిన్ అయితే పెట్టుకొని ఇలా అయితే చూసుకోవాలి కరెక్ట్గా వచ్చేలా. ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకొని నెక్ ఎంత ఉంది అనేది చూసుకొని మార్క్ అయితే చేసుకోవాలి. పావించు ఖర్చు కోసం లోపలికి మార్క్ చేసుకొని తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని భుజాలు అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆది బ్లౌజ్ ఎంత ఉంది అనేది కొలుచుకొని అదేవిధంగా
బ్లౌజ్ మీద అయితే మార్క్ చేసుకోవాలి. చూసుకోవాలి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత వస్తే అంత స్ట్రైట్ లైన్ కోసం కింద వరకు అయితే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా డ్రా అయితే చేసుకొని చంక డౌన్ అయితే ఒకటిన్నర చంక డౌన్ అయితే తీసుకోవాలి. చంక డౌన్ తీసుకున్నాక కర్వ్ స్కేల్తో డ్రా అయితే చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ పొడవు అయితే డ్రా చేసుకొని ఆది బ్లౌజ్తో తర్వాత మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంతా అయిపోయింది. మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఖర్చులు అయితే పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఫిట్టింగ్ వస్తుందన్నమాట. ఇలా ఖర్చులు పెట్టుకున్న తర్వాత చంక డౌన్ ఎంత ఉంది అనేది కొలుచుకోవాలి. ఇలా కొలుచుకోవడం వల్ల మనము హ్యాండ్స్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మిగిలిన బ్లౌజ్ పీసుల్లో హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా క్లాత్ అయితే వేసుకొని ఎక్కువ తక్కువ లేకుండా పిన్స్ అయితే పెట్టుకొని ఫ్రంట్ భాగం అయితే తీసుకొని క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్లా వేసుకోవాలి. కరెక్ట్గా ఎక్కడ వస్తుంది అనేది క్లాత్ తగ్గకుండా అయితే వేసుకోవాలి చూసుకొని. తర్వాత 2 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ తగ్గించుకొని మార్క్ చేసి అయితే చేసుకోవాలి. ఇలా వీడియోలో చేసిన విధంగా బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ పైకి అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్ అయితే వస్తుంది. మనం సపరేట్గా వేసుకుంటాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ని 2 ఇంచెస్ తగ్గించి మార్క్ అయితే చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎలా ఉందో అలానే మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చంక డౌను ఫ్రంట్కి కానీ వచ్చేలా మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని చంక డౌన్ మార్క్ చేస్తున్నాను. తర్వాత డ్రా అయితే చేసుకుంటున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ డౌన్ అయితే చేసుకోవాలి. తర్వాత ఫిట్టింగ్ అని మార్క్ చేస్తున్నాను. తర్వాత చెస్ట్ పార్ట్ని అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఆది బ్లౌజ్ తీసుకొని ఎక్కడికి వస్తుందో అనేది చూసుకొని అక్కడికి మార్క్ అయితే చేసుకున్నాను. తర్వాత 3/4 ఇంచు డౌన్ అయితే వచ్చింది. అదే 3/4 ఇంచుకి కింద దింపుకొని మార్క్ అయితే చేసుకోవాలి. తర్వాత అక్కడ మార్కింగ్ నుంచి 2.5 ఫస్ట్లో పెట్టుకోవాలి. తర్వాత పెద్ద సైజు కాబట్టి 2 ఇంచు అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కొద్దిగా వీడియో కనపడట్లేదు కానీ ఇక్కడ క్లాత్ మీద అయితే డ్రా చేస్తున్నాను. దీన్ని ఫ్రంట్ పార్ట్ కింద 1.5 ఉండేలా ఎక్స్ట్రా మార్క్ అయితే చేసుకొని డ్రా అయితే చేసుకోవాలి. తర్వాత నెక్ ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఎంత ఉందనేది. దానికి ఒక 1/2 ఇంచు కిందకి అయితే పెట్టుకొని మార్క్ అయితే చేస్తున్నాను. తర్వాత క్రాస్ బెల్ట్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి. 1 ఇంచు మార్క్ అయితే చేసుకోవాలి. ఈ లైన్ నుంచి వీడియోలో చూపించిన విధంగా డ్రా అయితే చేసుకోవాలి. తర్వాత నెక్ డ్రా అయితే చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్నాక రౌండ్ అయితే కర్వ్ స్కేల్తో డ్రా చేస్తున్నాను. ఇక్కడ మనకి నెక్ జారకూడదు అనుకుంటే క్రాస్ బెల్ట్ డౌన్ దగ్గర ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నెక్ దగ్గర ఇలా డ్రా చేసుకున్నామంటే నెక్ జారదు, కరెక్ట్గా కూర్చుంటుంది. ఇప్పుడు డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఖర్చులు అయితే
పెట్టుకోవాలి. ఖర్చులు పెట్టడం వల్ల కుట్టడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దాం. ఎల్బో హ్యాండ్స్ లాగా అన్నమాట. కొద్దిగా పొడవుగానే ఉంటుంది. క్లాత్ 4 లేయర్ వచ్చేలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత పిన్స్ అయితే పెట్టుకోవాలి జారుతుందంటే. తర్వాత హ్యాండ్స్ పొడవు అయితే కొలుచుకొని పొడవు అయితే పెట్టుకోవాలి. సింగిల్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి. మనం సపరేట్గా ఫోల్డ్ చేసి క్లాత్ అతికించుకునే పని ఉండదు. తర్వాత పొడవు అయితే చూసుకొని డ్రా అయితే చేసుకోవాలి. తర్వాత చంక డౌను హ్యాండ్స్ లూజు కింద లూజ్ అయితే చూసుకోవాలి. డ్రా అయితే చేసుకోవాలి. డౌన్ వచ్చేసి వీడియోలో చూపించిన విధంగా చెక్ చేసుకొని మార్క్ అయితే చేసుకోవాలి. ఏ సైజు వరకైనా 3 ఇంచులు, పూర్తి పెద్ద సైజు అయితే 3.5 ఇంచులు అయితే ఉంటుంది. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి క్లాత్ జాయింట్ అయితే పడుతుంది. ఇలా డ్రా చేసుకొని మనము క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. డౌన్ అయితే తీసుకోవడానికి రాదు. క్లాత్ అతికించుకున్న తర్వాత జాయింట్ వేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా అన్నమాట వీడియోలో చూపించిన విధంగా జాయింట్ అయితే పడుతుంది. తర్వాతనే చంక డౌను అవన్నీ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ నెక్ అయితే తీస్తున్నాము. ఇలా మనము చాలా ఈజీగా క్రాస్ కటింగ్ బ్లౌజు ఆది బ్లౌజ్ కొలతతో కట్ చేసుకోవచ్చు. బిగినర్స్ కానీ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. క్రాస్ బెల్ట్ అవన్నీ కొద్దిగా క్లాత్ అయితే పడతాయి, వేరే క్లాత్. ఇది కుట్టేటప్పుడు మనం సరి చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.